మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. కంసుడికి సంబంధించి అతను బలి తీసుకున్నటువంటి దేవకి పుత్రులకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీకృష్ణ బలరాములు ద్వారావతిలో ఉన్నటువంటి సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అలాంటిది సామాన్యంగా యుగాంతాన లేదంటే ఏదైనా ప్రళయ కాలాలు మాత్రమే సంభవించేది అని చెప్పి ఒక విశ్వాసం అన్నమాట. అప్పటి ప్రజలందరూ కూడా ఆనాడు తెగ భయపడిపోయి కురుక్షేత్రంలోకి వెళ్ళిపోయి శ్యమంత పంచకానికి చేరుకున్నారట. కురుక్షేత్రంలోని శ్యమంత పంచకానికి చేరుకున్నారట. పరశురాముడు మధోన్మత్తులైనటువంటి రాక్షసులందరినీ సంహరించినటువంటి సందర్భంలో వారి రుధిరంతో ఏర్పడినటువంటి మడుగులు 5 కూడా ఈ శ్యమంతక 5 మనం ఇందాక విన్నటువంటి శ్యమంత పంచకము అని చెప్పి అంటారనమాట. క్షత్రియులను సంహరించి నేల తల్లిని రుధిరప్లావితం చేసినటువంటి పాతకాన్ని తొలగించుకునేందుకు పరశురాముడు అక్కడే ఒక మహాయాగాన్ని కూడా చేయడం జరిగిందనమాట. ఆ యాగానికి యాదవులందరూ కూడా తరలి వెళ్లారట. మత్స్య, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆవర్త, కేరళ ఈ దేశాలకు సంబంధించినటువంటి దేశాధీశులందరూ కూడా అక్కడ సమావేశం అవడం జరిగింది. వాళ్ళందరూ శ్రీకృష్ణుణ్ణి సందర్శించి సంతోషంతో సత్కరించుకున్నారంట. ఇక శ్రీకృష్ణ బలరాములు కూడా వాళ్ళను యథోచితంగా గౌరవించుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఉగ్రసేనుడి దగ్గరకు వెళ్ళిపోయి, మహారాజా, ప్రపంచంలోని మానవులందరిలోకి యాదవులు మాత్రమే ధన్యులు, వారి జన్మలసలు మహాపవిత్రమైనవి, శ్రీకృష్ణుడు అన్ని వేళలా వాళ్ళ మధ్య ఉంటారు, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆయన్ని దర్శించుకోవటం యోగులకే సఖ్యం కాదు, అలాంటిది యాదవులు పిలిస్తే పలికేటువంటి దైవం, ఆయనను మీ మధ్య నిలుపుకొని నిర్విచారంగా జీవిస్తున్నటువంటి మీరైతే చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పి ఎన్నో విధాలుగా నల్లనయ్యను ప్రశంసించారట. ఇక యశోదానందులకైతే గనక, దేవకి వసుదేవులకైతే గనక వారందరూ కూడా ప్రణమిల్లారట. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి ఆ తల్లిదండ్రులు బలరామకృష్ణులను గుండెలకు గట్టిగా హత్తుకున్నారు. దేవకీ దేవప్పుడు బలరామకృష్ణులను దగ్గరకు పిలుచుకొని, నాయన్లారా, మిమ్మల్ని పొగడాలో పొగడకుండా నా ఆనందాన్నంతా కూడా ఈ గుప్పెడి గుండెలో ప్రోగు చేసుకోవాలో, మీకు నమస్కరించొచ్చో లేక బిడ్డలకి చెయ్యకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో లేక దూరం నుంచి దర్శించి కన్నుల పండుగ చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమీ అనుకోకపోతే ఒకే ఒక్క కోరిక కోరుకుంటాను. మీరిద్దరూ కలిసి మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చినటువంటి విధంగానే కంసుడు పొట్టన పెట్టుకున్నటువంటి నా బిడ్డల్ని కూడా ఒక్కసారి తెచ్చి చూపించండి అని చెప్పి వాళ్ళిద్దరిని పట్టుకుని బోరని ఏడ్చేశారట. బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి యోగమాయ ప్రభావంతో వెంటనే సుతలానికి వెళ్ళిపోయారట. రాక్షసేశ్వరుడు బలి వాళ్లకు ఘనంగా స్వాగతం చెప్పిన తర్వాత భక్తిపూర్వకంగా వాళ్ళను అర్చించి కానుకలు సమర్పించి బలరామకృష్ణులు అమితానందాన్ని పొందినటువంటి తర్వాత వారు మాట్లాడడం జరిగింది. బలి పూర్వం స్వయంభువ మన్వంతరంలో మరీచికి ఊర్ణ అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనేటువంటి 6 కుమారులు ఉండేవాళ్ళు. 6 కుమారులు ఉండేవారు. వాళ్ళందరూ కూడా దేవతలే. వాళ్ళు ఒక్కసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి పరిహాసంగా మాట్లాడారట. అందుకు కారణంగా వాళ్లను రాక్షసులే పుట్టమని చెప్పి ఆయన శపించారట. అలా శపించబడ్డ ఆ 6 కూడా హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కానీ యోగమాయ ప్రభావం వల్ల వాళ్ళు దేవకి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళు మరి కంసుడి చేతిలో సంహరించబడ్డారు. ఆ 6 కూడా ఇప్పుడు నీ దగ్గరే ఉన్నారు. మా తల్లి దేవకి దేవి వాళ్ళను చూడాలనుకుంటున్నారు. ఆమె కోరికను తీర్చడం కోసమని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు మా వెంట వస్తే వాళ్లకు శాప విముక్తి కలుగుతుంది, వాళ్ళు తిరిగి వాళ్ళ నిజవాసం చేరుకుంటారు అని చెప్పి అన్నారట. బలి వెంటనే వాళ్లను బలరామకృష్ణులకు అప్పగించారట. వాళ్లను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి ఆమెకు ఆనందాన్ని కలిగించారట. ఆ 6 కూడా ఆ తరువాత శ్రీకృష్ణుణ్ణి స్పృశించి తమ పాపాల్ని తొలగించుకున్నారట. చతుర్ముఖుని శాపం నుంచి ఆ తర్వాత వారు విముక్తి పొందటం జరిగింది. అలా ఏనాడో మరణించినటువంటి తన కుమారులు తన సముఖానికి రావటం, వెంటనే తిరిగి వెళ్ళిపోవటం దేవికి ఆశ్చర్యాన్ని కలిగించిందంట. ఇదంతా కూడా శ్రీకృష్ణుని లీలా అని చెప్పి గ్రహించి ఆ తల్లి పరవశించిపోయిందట అన్నాడు. రేడియో సిటీ పాడ్కాస్ట్.